నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్ అహ్మద్ వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్ అహ్మద్ తెలిపారు. పాత గుంటూరు 9వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దీంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గతంలో పాత గుంటూరు ప్రాంతం అభివృద్దికి నోచుకోలేదని ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక ప్రణాళికతో అన్ని డివిజన్లను డెవలప్ చేస్తున్నారని నక్కా ఆనందబాబు తెలిపారు. ప్రజలు వైసీపీకి ఓటు వేసి ఒక్కసారి తప్పు చేశారని, దానివల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల అండగా నిలుస్తున్నారని అన్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన P4 కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నసీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన P4 కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నసీర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, టీడీపీ నేతలు చిట్టిబాబు, నంబూరు గౌస్ శ్రీను, బాజీ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలనలో మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రాష్ట్రం అంతా ఆర్థిక విధ్వంసానికి గురైంది. పూర్తిగా లోటు బడ్జెట్, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇన్ని భారాల్ని తట్టుకొని నిలబడి అభివృద్ధి అంతా కూడా ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళా పునర్నిర్మాణానికి అంకితమయ్యి సంవత్సర కాలం నుంచి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అహోరాత్రులు శ్రమిస్తూ ఒక పక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అభివృద్ధి, పూర్తిగా కుంటుబడిపోయిన అభివృద్ధిని కూడా మళ్ళా పట్టాలెక్కించి మళ్ళీ అన్ని రకాలుగా రోడ్ల మరమ్మతులు కానీ, డ్రైనేజ్, పట్టణాల్లో అయితే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అన్ని సమస్యలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ధైర్యంగా చెప్పగలం, మేము చేశాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నాం. సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ప్రజాక్షేత్రంలో మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడమే కాకుండా వారి ఇబ్బందులను, కష్టాలను కూటమి నాయకత్వం తెలుసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి మేమందరం కూడా పూనుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో P4 పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా వారి ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి విధంగా వారిని ముందు తీసుకెళ్ళడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా పేద ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ 28వ డివిజన్లలో 2,07 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీ, ఎన్జీఓ కాలనీలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లామాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా 28వ డివిజన్లో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ది పనులు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన 28వ డివిజన్లో 2,07 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. కూటమి పాలనలో అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్ కుమార్, ఒర్సు శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. సీతమ్మ కాలనీలో 3 వర్కులు, అదేవిధంగా ఎన్జీఓ కాలనీలో ఒక 2 వర్కులు, మొత్తం మీద 5 వర్కులకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మొత్తం వెరసి 2,07 లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. సీతమ్మ కాలనీ ప్రధానంగా బాగా లోపలికి ఉన్న ప్రాంతము, ఒక రకంగా స్లమ్గా భావించే ప్రాంతం ఇది. ఇప్పటిదాకా కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మంచినీళ్ళ ట్యాపులు ఇవ్వడం కానివ్వండి, వీళ్ళకి రోడ్లు, డ్రైన్స్ వేయించడం కానివ్వండి, కల్వర్ట్లు బాగు చేయించడం కానివ్వండి, ఇలాగ ప్రతి అంశం మీద దృష్టి పెట్టి ఈ 1 ఇయర్లోనే ఇక్కడ చాలా వర్క్స్ చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఒక ప్రాంతాన్ని చూసిన వారు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. స్థానికంగా మనకి ప్రెసిడెంట్ అప్పారావు గారు ఉన్నారు. వారి నేతృత్వంలో ఈరోజు ఈ భారీ బడ్జెట్తో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ అవటం తట్టుకోలేకే వైసీపీ నేతలు ఆయనపై కేసు పెట్టారని జనసేన నేతలు ధ్వజమెత్తారు.
అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యకులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. 23వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావుపై దాడి జరిగిందని వెల్లడించారు. అయితే 24వ తేదీన పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ మీట్ లో జరిగిన ఘటనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం ఎవరో రాసిన స్క్రిప్ట్ పై నారాయణమూర్తి సంతకం చేసి తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టాడని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బొందలపాటి ఉమా, చందు సాంబశివరావు, కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి తణుకులో ఆ రోజున సినిమా థియేటర్ దగ్గర సందడి ఉంటుంది, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, దానికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి ప్రేక్షకులు అందరూ ఉన్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా కారుమూరి నాగేశ్వరరావు ఆ రోడ్లో రావడం తప్పితే ఏదో రకంగా వాళ్ళ ద్వారా నేను తన్నులు తినాలి, అబాస్పాలు కావాలి, దాన్ని ఒక వార్త చేయాలని కారుమూరి నాగేశ్వరరావు ఆ రోజున అటువైపుకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ చిన్నపాటి ఏదో వివాదం జరిగిందంటున్నారు. వాళ్ళు చెప్పటమే, సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్లో చెప్పడం తప్పితే ఎవరో తెలియదు ఆ విషయం. ఈ ప్రెస్ మీట్ ద్వారా నారాయణమూర్తిని అడుగుతున్నాను, లేకపోతే నారాయణమూర్తి పాపను వేద సంతకం పెట్టించావు కానీ నీకు అంతమంది తెలియదు అనుకోండి. రాసింది నువ్వు రాసిన మాటలే, మేము ఆయన మాట్లాడేది కాదు, ఆయన మాట్లాడాడని మీరు రాసినటువంటి ఈ మాటల్లో ఏంటి నీకు కనిపించినటువంటి తప్పు ఏంటి, దీంట్లో నీకు కనిపించినటువంటి అఫెన్స్ ఏంటి, ఏంటి లీగల్గా మీరు దీంట్లో కనుగొన్నది? సోషల్ మీడియాలో మీరు పెడుతున్నావు కదా, మీరు పెట్టేటటువంటి సోషల్ మీడియా మీ భాషని, మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్త రిపోర్టర్ అడిగితే దానికి చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు దాని గురించి బాధపడుతున్నాడు. మీకులాగా రఫా నరికేయండి, లేదు ఆ సినిమాలో డైలాగ్ తప్పేంటి అని మేమేమి మీ నాయకులాగా మా నాయకుడు సమర్థించరాదు కదా. రానున్న కాలంలో హైదరాబాద్ తరహాలో పెద్ద పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర నగర ప్రజలకు హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. గుంటూరు సమగ్రాభివృద్దికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియానికి త్వరలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఓటర్ల జాబితా పబ్లిసిటీ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆగస్టు 2 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. చివరగా 18వ తేదీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. నగరంలో 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మిషన్ గ్రీన్ గుంటూరు కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి. మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు, అన్ని లేకులు, దీంతోపాటు సిటీలో హోర్డింగ్స్ ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. అదివరకు ఆథరైజ్డ్గా ఇప్పుడు కూడా కొత్త హోర్డింగ్స్ ఇస్తున్నాం మేము పర్మిషన్స్. ఎందుకంటే మనకి రెవెన్యూ కూడా కావాలి, మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ కూడా ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు రెవెన్యూ అని కూడా నేను కమిషనర్ గారు ప్రెస్ నోట్ పెట్టి కూడా కలెక్ట్ చేయమని రేపు 30th జూలై వరకు కూడా మొత్తం అన్ని క్రెడిట్ అవ్వాలని చెప్పి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కొత్త బోర్డులు కూడా అన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఎక్కడైనా అనాథరైజ్ పెట్టి కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. అందరి దగ్గర మాత్రం ఫీజులు మాత్రం కలెక్ట్ చేస్తాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా P4 మీద దృష్టి పెట్టింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి. ఎందుకంటే సమాజంలో ఎవరైతే ఒక స్థాయిలో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, లేకపోతే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అసిస్టెన్స్ కానీ, లేకపోతే 2 రకాల కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. 25 లక్షల విలువైన 34 బైకుల్ని స్వాధీనం చేసుకుని 9 మంది ముద్దాయిల్ని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. దుర్వ్యసనాలకు అలవాటు పడి నగరంలో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది ముద్దాయిలను అరెస్టు చేసి 34 బైకులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. గుంటూరు నగరంలో వరుసగా వాహనాల దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిపై నిఘా పెట్టి దొంగలను అరెస్టు చేశామని చెప్పారు. ఎక్కువగా హీరో హోండా, సుజుకీ కంపెనీల బైకులు దొంగతనాలు చేస్తూ 3,000కు
4,000కు అమ్ముతున్నారని వెల్లడించారు. దొంగ వాహనాలు అమ్మినా కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వాహన యజమానులు తప్పనిసరిగా తమ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కంపెనీ వెహికల్స్, తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పాత వెహికల్స్ బైక్స్లో ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి. అది ఒక్క మోడస్ ఆపరెంట్. రెండవది ఏంటి, ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అన్లాక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి 2-3 మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన 50,000 బైక్ అయినా 3,000-4,000కైనా అమ్మేస్తున్నారు. సమ్టైమ్స్ ఎక్కువ కాదు, టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోల్ నుంచి ఒక పర్సన్ని, మాయాబజార్ నుంచి ఒక పర్సన్ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తాం. దాంట్లో ఒక పర్సన్ని అరెస్ట్ కూడా చేస్తున్నాం. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన మరియు నాయకత్వం నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా వివాది స్కూల్ విద్యార్థులు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనం చేసే ఆలోచన, దృక్పథం మనలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని, ప్రతి మనిషిలోనూ నాయకుడు దాగి ఉంటాడని, విలక్షణ ఆలోచన, వాస్తవిక సమాజం అంచనా వేయటం ద్వారా నాయకులు తయారవుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన 360 మంది విద్యార్థులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి సభ్యులుగా ఏర్పడి ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. విద్యార్థులకు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగి సమాజానికి సాధ్యమైనంత మంచి చేకూరేలా పరిష్కారాలు కనిపెట్టేందుకు ఇది ఒక మంచి వేదికని వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు. విలక్షణమైనటువంటి ఆలోచన, వాస్తవానికి దగ్గరగా సమాజాన్ని పరిచయం చేయాలనే ఆ సంకల్ప బలమే ఈనాడు ద్వితీయ మహోత్సవ సభగా నేను భావిస్తాను. వరల్డ్ ఈజ్ ఏ విలేజ్, విలేజ్ ఈజ్ ఏ వరల్డ్ అని అనుకునే తరుణంలో దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ పామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా వాట్ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టుమారో, ది మేనేజ్మెంట్ ఈజ్ ట్రైంగ్ టు ఇంకల్కేట్ to transform yourself, then you can transform world tomorrow. Every human being by yourself is a leader. You identified, may not identified, that's a different aspect, but it is fact. To take social service as a career and do well, do something to the society. Most of we are from a better class of society. So with this UN background, please learn social service as a career and do something good to the world. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.